जय गुरुदेव। ओम श्री साई राम। ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं ब्रह्मर्षि पत्रिजी गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। जय गुरुदेव। ప్రేమాత్మ స్వరూపులారా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇదొక ఆధ్యాత్మిక మహాప్రస్థానం. దీనిని స్థాపించి దాదాపుగా 3 దశాబ్దాలు పూర్తయింది. 30 సంవత్సరాలు ఏకదాటిగా ఈ ఆధ్యాత్మిక మహాప్రస్థానానికి శ్రీకారం చుట్టి కీలక పాత్ర పోషించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ పాదపద్మాలకు ప్రణమిల్లి నమస్కరిస్తూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ధ్యాన మహాచక్రాలు నిర్వహించబడుతూ వస్తున్నాయి. అందులో ఒక భాగంగానే ప్రత్యేకించి మహిళలకు మహిళా ధ్యాన మహాచక్రాలు నిర్వహించటం పత్రిజీ గారి ప్రత్యేకత. కాబట్టి ఈ సదస్సుకు హాజరైనటువంటి ఆధ్యాత్మిక పిపాసకులకు, అతిథులకు, అభ్యాగతులకు, ధ్యానులకు, ప్రత్యేకించి మహిళా సోదరీమణులకు ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 2-3 సంవత్సరాలుగా పత్రిజీ గారితో నేను ప్రత్యక్షంగా సంబంధాన్ని కలిగి ఉన్నాను. వారి యొక్క ఆలోచన విధానం కానీ, ఇటువంటి మహాచక్రాలు నిర్వహించేటటువంటి విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది. నేను కర్తాల్ పిరమిడ్ మహాయజ్ఞం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళటం జరిగింది. ప్రత్యక్షంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటే నాకెంతో స్ఫూర్తి కలిగింది. ఎందుకంటే వేలాది మందిని సమీకరించి దాదాపుగా 10 రోజులు ఈ మహత్తర యజ్ఞాన్ని నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇటువంటి ఆధ్యాత్మిక ప్రచారానికి కీలక పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక వెలుగులు అందించాలన్న తపనతోటి, ఆరాటంతో పత్రిజీ గారు చేస్తున్నటువంటి ఈ కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, శ్లాఘిస్తున్నాను. వారికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. బిడ్డలారా, భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. భారతదేశాన్ని వేదభూమి అంటారు, కర్మభూమి అంటారు, పవిత్ర భూమి అంటారు. వేలాది మంది గురువులు, అవధూతలు, ఋషులు, అవతార పురుషులు జన్మించినటువంటి పవిత్రమైన గడ్డే మన భారతావని. ప్రస్తుత పరిస్థితులలో ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం. అయితే ఆధ్యాత్మిక విధానం కాదు మనకు కావాల్సింది, ఆధ్యాత్మిక విప్లవం రావాలి. అటువంటి ఆధ్యాత్మిక విప్లవం రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతూ ఉండాలి. నాకు తెలిసినంత వరకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి చర్య. అది అందరికీ సాధ్యం కాదు. పత్రిజీ గారు లాంటి పరిపూర్ణ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులకే సాధ్యమవుతుంది. అందువల్ల మనం అందరం కూడా ఆ మహానుభావుడికి, ఆ బ్రహ్మర్షికి తప్పనిసరిగా చేయూతనివ్వాలి, అన్ని విధాలా ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇకపోతే పరిణామము అనే పదాన్ని మీరు వింటూ ఉంటారు. పరిణామం అంటే ఎవల్యూషన్ అంటారు. విప్లవము అనే పదం కూడా పర్యాయ పదంగా ఉంది. అదేమిటంటే రెవల్యూషన్. మొదటిదేమో ఎవల్యూషన్, రెండవదేమో రెవల్యూషన్.
ఒకటి పరిణామము, రెండవది విప్లవం. విప్లవం అంటే ఆకస్మికంగా సంభవించేది, ఒక లావాలాగా ఉప్పొంగేది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి వార్తల్ని మనం గమనించేటట్లయితే, ప్రపంచవ్యాప్తంగా మనం వినేటటువంటి వార్తల్ని జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే, ఇప్పుడు ప్రపంచానికి అవసరమయ్యేది విధానం కాదు, విప్లవం కావాలి. అది కూడా సామూహికంగా అందరూ కలిసి ఇటువంటి విప్లవానికి చేయూతనివ్వాలి, నాంది పలకాలి, ముందుకు తీసుకెళ్ళాలి. నేను 2-3 సార్లు పత్రిజీ గారితో ప్రస్తావించడం కూడా జరిగింది. మీలాంటి మహానుభావుల యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా సమిధల్లాగా ఉపయోగపడుతూ ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిద్దామని చెప్పి పత్రిజీ గారి దగ్గర ప్రస్తావించడం కూడా జరిగింది. వారు అందుకు ఒక రకంగా సానుకూలంగా స్పందించారు. దానికి కూడా నేను పత్రిజీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అందరూ కలిస్తేనే ఇటువంటి యజ్ఞం విజయవంతమవుతుంది, సఫలీకృతం అవుతుంది. ఈరోజు నేను ఆధ్యాత్మికత అసలు ఎందుకు ఉత్పన్నమైంది, అందుకు మూల కారణం ఏంటి, అయితే భారతదేశంలో ఆధ్యాత్మికత ఉత్పన్నమైనప్పటికీ అది ఎందుకు బలహీనపడుతూ వచ్చింది, దానికి మూల కారణం ఏమిటి అనే విషయాల గురించి మీ ముందు క్లుప్తంగా ప్రస్తావిస్తాను. నాకు ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బిడ్డలారా, మానవుడు అంటే ఎవరు? మానవుడు అంటే ఎవరు? మానవుడంటే మానవత్వంతో కూడిన మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు. మానవత్వంతో కూడినటువంటి మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడే మానవుడు. అంటే మానవుడిలో మానవత్వం ఉండాలి. మానవత్వం అంటే ఏమిటి? కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఇవి 6 మహోన్నతమైనటువంటి లక్షణాలు. అదే మానవత్వం వికసించేటట్లయితే అది మాధవత్వంగా, దివ్యత్వంగా రూపాంతరం చెందుతుంది. అదే మానవత్వం వికటించేటట్లయితే మనిషిలో దానవత్వం ప్రకోపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మానవత్వం, మాధవత్వం, దానవత్వం. ఎప్పుడైతే మనసు కుంచుకుంటుందో మానవత్వం సమూలంగా కనుమరుగవుతుంది, దానవత్వం ప్రకోపిస్తుంది. కాబట్టి పురోగమన పరిణామము అంటే మానవత్వం నుండి మాధవత్వానికి దశల వారీగా వికసించటం, రూపాంతరం చెందటం. తిరోగమన పరిణామం అంటే మానవత్వం నుంచి దిగజారి దానవత్వానికి మళ్ళటం. భూమండలం మొత్తంలో మానవత్వంతో జీవించగలిగినటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. నేను జువాలజీ లెక్చరర్ని కాబట్టి, జంతు శాస్త్ర పరంగా నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి మానవుడిలో ఉన్నటువంటి ప్రత్యేకతలను గురించి, విశిష్టతలను గురించి మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. మనకి భూమండలం మొత్తాన్ని పరిశీలించేటట్లయితే 4 వర్గాలు ఉన్నాయి. ఒకటి పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచభూతాలు, ఈ 5 ఎలిమెంట్స్. రెండవది వృక్ష జాతులు, వృక్షాలు. మూడవది జంతు సామ్రాజ్యం. వృక్ష జాతుల్ని ఫ్లోరా అంటారు, జంతు సామ్రాజ్యాన్ని ఫానా అంటారు. ఇక 4వది మానవ జాతి. కాబట్టి ఈ 4 వర్గాలు భూమండలంలో కనిపిస్తూ ఉంటాయి. ఋషుల యొక్క అంచనా ప్రకారం భూమండలంలో
84 లక్షల జాతులు జీవరాశులు ఉన్నాయట. అన్ని జాతుల కన్నా విశిష్టమైన మహోన్నతమైన పరిణామ క్రమంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మానవుడు పరిణామ క్రమంలో పరాకాష్ఠ స్థితిలో ఉన్నాడు. కొన్ని లక్షల జన్మల పరిణామ క్రమంలో వందల కోట్ల సంవత్సరాల కాల వ్యవధిలో ఈ మానవ జన్మ దశల వారీగా రూపాంతరం చెందింది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. ఇటువంటి మానవుడిలో మిగతా జాతుల కంటే విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే నేను జువాలజీ పరంగా చెప్తాను. ఒకటి, సకశీరక స్వభావం. జంతువులలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి అకశేరుకాలు, 2 సకశేరుకాలు. మానవుడు సకశీరక స్వభావానికి చెందినవాడు. అలాగే జంతువులలో మరి 2 వర్గాలు ఉన్నాయి. శీతల రక్తపు జంతువులు, ఉష్ణ రక్తపు జంతువులు. మానవుడు ఉష్ణ రక్తపు స్వభావానికి చెందినవాడు. అలాగే జంతువులలో మరి 2 వర్గాలు ఉంటాయి. శాకాహారులు, మాంసాహారులు. మానవుడు శాకాహార తత్వానికి చెందినవాడు. ఒకటి సకశీరక లక్షణం, 2 ఉష్ణ రక్తపు స్వభావం, 3వది శాకాహార తత్వం. ఇక 4వది భూమండలం మొత్తంలో ఏ జాతికి లేనటువంటి ప్రత్యేకత మానవుడికి ఉంది. అదేమిటంటే జ్ఞాపక శక్తి ఉండటం, మెమరీ పవర్ ఉండటం. మిగతా ఏ జాతులకి మెమరీ పవర్ లేదు. ఒకవేళ మెమరీ పవర్ ఉన్నప్పటికీ అది పరిమితంగా ఉంటుంది, చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. కానీ మానవుడిలో అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంది. ఆ జ్ఞాపక శక్తిని భద్రపరిచేటటువంటి, నిల్వ ఉంచేటటువంటి ప్రత్యేకమైనటువంటి భాగం ఒకటి ఉంది, అదే చిత్తం. ఆ చిత్తంలో నిల్వ ఉంచేటటువంటి సమాచారాన్ని చిత్ అంటారు. కాబట్టి మెమరీ పవర్ మానవ జాతిలో చాలా ఎక్కువగా ఉంది. ఇక 5వది, మానవ జాతిలో మాతృత్వం ఎక్కువగా ఉంటుంది. బిడ్డల్ని పోషించేటటువంటి విధానం చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లి గర్భంలో బిడ్డ 9 నెలల కాలం సురక్షితంగా పెరగటం, బయటకు వచ్చిన తర్వాత తల్లి ద్వారా స్తన్యాన్ని పొందటం, ఆ తదుపరి తల్లి సంరక్షణలో బిడ్డ పెరగటం, తల్లికి బిడ్డకి మధ్య కనీసం దశాబ్ద కాలం వరకు 10 సంవత్సరాల వరకు అనుబంధం ఉంటుంది. తండ్రి తల్లికి బిడ్డకి పోషణను సమకూరుస్తూ ఉంటాడు, రక్షణ కల్పిస్తూ ఉంటాడు, ఆర్థిక వనరులు చేకూరుస్తూ ఉంటాడు, అవసరాలు తీరుస్తూ ఉంటాడు. ఇదంతా ఒక పవిత్రమైన యజ్ఞం. మాతృత్వం ఇంత ఉన్నత స్థాయిలో కొనసాగించేటటువంటి జాతి భూమండలంలో మరొకటి లేదు. ఇక మరొక విశేషం చెప్తాను, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అదేమిటంటే మానవ జాతిలో 3 వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయి. ఒకటి నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. 2వది హార్మోన్ వ్యవస్థ. 3వది వ్యాధి నిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్. ఈ 3 సిస్టాలు అత్యంత పటిష్టంగా ఉన్నటువంటి ఏకైక జాతి మానవ జాతి. అయితే మానవుడిలో తిరోగమన పరిణామం జరగటానికి, మానవత్వం వికటించి దానవత్వం ప్రకోపించడానికి మూల కారణం ఏంటంటే పరిణామ క్రమంలో మానవుడు తన అవసరానికి అనుగుణంగా స్వేచ్ఛాయుత ఒంటరి జీవితానికి స్వస్తి పలికి సామూహిక సంఘ జీవనానికి మారాడు. మీరు కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి, పరిశీలించుకోండి, గమనించండి, ఆలోచించండి. ఒక వ్యక్తి ఒంటరిగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, అందరితో కలిసి సామూహికంగా సంఘంగా ఏర్పడి జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది. ఒంటరిగా జీవిస్తూ ఉంటే స్వేచ్ఛ ఉంటుంది, సామూహికంగా సంఘ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే మోహబంధాలు ఏర్పడతాయి. కాబట్టి ఇప్పుడు కీలకమైన విషయం చెప్తున్నాను. కుటుంబ వ్యవస్థ ఆవిర్భావం ద్వారా మానవుడు మానవత్వాన్ని కోల్పోయాడు, బంధాలను పెంచుకున్నాడు,
దానవత్వం ప్రకోపించింది. అరిషడ్ వర్గాలు తారాస్థాయికి చేరాయి. ఏమిటి అరిషడ్ వర్గాలు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. మానవత్వంతో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? మాధవత్వాన్ని అందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? మానవత్వాన్ని కోల్పోయి దానవత్వంలో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? కుటుంబ వ్యవస్థ ఆవిర్భావం ద్వారా మనిషి బంధాలను పెంచుకున్నాడు. నేను, నాది, నాకు అనేటటువంటి భావనలు ఏర్పడ్డాయి. కుటుంబ పోషణను ప్రధాన ధ్యేయంగా చేసుకొని ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోచుకుంటూ వస్తున్నాడు. మానసికంగా కుంచుకుపోతున్నాడు. స్వార్థం, సంకుచిత భావాలు పెరుగుతూ వస్తున్నాయి. దీన్ని ప్రపంచం మొత్తంలో అత్యంత ఉత్తమ సంతతికి చెందినటువంటి కొంతమంది పసిగట్టారు, గ్రహించారు. వాళ్లే ఆర్య సంతతి. కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మానవుడు నేను, నా భార్య, నా పిల్లలు, నా సంసారం అనేటటువంటి పరిమిత తత్వంలో జీవిస్తూ వలలో చిక్కినటువంటి చేప మాదిరిగా, పంజరంలో బంధించబడ్డ రామచిలక మాదిరిగా అహంకారంతో జీవిస్తూ దుఃఖము, బాధ, విచారం, జబ్బులకు గురవుతూ కుటుంబానికి, సమాజానికి, ప్రపంచానికి, ప్రకృతికి తీరని అన్యాయం చేస్తున్నటువంటి తరుణంలో దానిని చూసి స్పందించినటువంటి కొంతమంది మహోన్నత వ్యక్తులు భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని గుర్తించి మానవుడు కుటుంబ వ్యవస్థలో ఉన్న భార్య బిడ్డలతో ఉన్న సంసార జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ దశాబ్దాల తరబడి ఒంటరి జీవితాన్ని గడుపుతూ సంపూర్ణ మౌనంలో ఉండి స్వేచ్ఛను అనుభవిస్తూ సంస్కార శుద్ధి గావించుకొని మానవ జాతికి అందించినటువంటి చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానమే ఈ ఆధ్యాత్మికత. కాబట్టి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ప్రపంచ దేశాల మొత్తంలోకెల్లా క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాలు నాడు, అంటే ఇప్పటికి 10,000 సంవత్సరాలైంది. ఆనాడు భాష లేదు, బట్టలు లేవు, నాగరికత లేదు, నిప్పు లేదు, వంట కూడా లేదు. ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి, జనాభా తక్కువగా ఉంది, మనుషులకు ఎటువంటి సమస్యలు లేవు. అటువంటి తరుణంలో ఇటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చిందంటే అది ఆకస్మికంగా విప్లవం మాదిరిగా బయటకు వచ్చింది. ఒక రకంగా జంతుశాస్త్ర పరిభాషలో దాన్నే ఉత్పరివర్తనం అంటారు, మ్యుటేషన్ అంటారు. అలా లావాలా ఉప్పొంగేది వాళ్ళలో నుంచి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? కనిపించేటటువంటి స్థూల జగత్తును, నడిపించేటటువంటి పరమాత్మను భగవంతునిగా భావిస్తూ ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడ్డటువంటి పవిత్రమైన సంస్కృత భాషలో మంత్రాలు, శ్లోకాల రూపంలో అద్భుతమైనటువంటి ఆత్మ విజ్ఞానాన్ని ప్రపంచానికి బహిర్గతం గావించడం జరిగింది. బిడ్డలారా, ఇటువంటి విధానం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అందుకే భారతదేశాన్ని తపోభూమి అంటారు, జ్ఞానభూమి అంటారు, వేదభూమి అంటారు, పవిత్రమైన గడ్డ అంటారు, కర్మభూమి అని కూడా అంటారు. ఈ దేశంలో జన్మించడమే మన అదృష్టం. అయితే ఒక విషయం మీకు మనవి చేస్తాను. క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మికతను అనుభవించినటువంటి వ్యక్తులు ప్రత్యక్షంగా కొంతమంది శిష్యులకి దాన్ని చెప్తూ ఉండేవాళ్ళు, శిష్యులు నేర్చుకుంటూ ఉండేవారు. ఆ విధంగా ప్రకృతిలో ఉంటూ ప్రకృతిని ప్రత్యక్షంగా వర్ణిస్తూ ఉన్నప్పుడు ఏకసంతాగ్రాహులైనటువంటి శిష్యులు దాన్ని వల్లవేస్తూ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఏమైంది? కాలగమనంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచేసరికి బోధించేవాళ్ళు పెరుగుతున్నారు, అనుభవించేవాళ్ళు తగ్గిపోతున్నారు. మానవులు ఇంద్రియాలకు బానిసలు అవుతున్నారు. అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తూ ఉన్నాయి. అందించేవాళ్ళు తగ్గిపోతున్నారు, అందుకునేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. అటువంటి తరుణంలో వేదవ్యాసుల వారు అనంతంగా ఉన్నటువంటి మంత్రాలను, శ్లోకాలను క్రోడీకరించి సంకలనం చేసి ఒక పెద్ద గ్రంథంగా తయారు చేసి మనకిచ్చారు.
అదే వేదం. మానవ సౌలభ్యం కోసం ఆ వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. అందుకే ఆయనకి వేదవ్యాసుల వారని పేరు వచ్చింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అయితే మీకు ఒక విషయాన్ని మనవి చేస్తాను. వేదాల సారం బహిర్గతమైనప్పటి నుంచి భారతదేశం ఎంతో కొంత మేరకు సుభిక్షంగానే ఉంది. కానీ ఎక్కువ మంది వేదాల సారాన్ని అందుకోలేకపోవటం వల్ల అందించేవాళ్ళు తగ్గిపోతున్నారు, అందుకోవటం కోసం పరితపించేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. కుటుంబ వ్యవస్థ బలోపేతమవుతూ వస్తుంది, జనాభా పెరుగుతూ వస్తుంది, వనరులు తరిగిపోతూ వస్తున్నాయి, మానవులకు యాజమాన్య తత్వం ఏర్పడింది, సంపద హక్కు, సంపాదన హక్కు, ఆస్తి హక్కు, వనరుల సేకరణ పెరిగింది, చట్టం న్యాయం 2 కూడా వెలుగులోనికి వచ్చాయి, సత్యం ధర్మం 2 కూడా కనుమరుగవుతూ వచ్చాయి. ఇదంతా ఒక పరిణామం జరుగుతూ వచ్చింది. గత 6000 సంవత్సరాలుగా భారతదేశంలో వ్యవసాయ విప్లవం వచ్చింది, అగ్రికల్చరల్ రెవల్యూషన్ వచ్చింది. అడవుల విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది, వ్యవసాయ విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. గత 2-3 దశాబ్దాలుగా మీరు గమనించండి, వ్యవసాయం కోసం విద్యుత్తును విపరీతంగా వాడటం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతూ వస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. వ్యవసాయ విప్లవం వల్ల అడవులు తగ్గిపోతూ వచ్చాయి, గ్రీనరీ తగ్గిపోతూ వచ్చింది. అదే సమయంలో వ్యవసాయ విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. రైతులందరూ కూడా పంటను పండించడంలో వ్యాపారాత్మక ధోరణిని అనుసరిస్తూ వస్తున్నారు. అయితే క్రీస్తుకు పూర్వమే భారతదేశంలో సంపద పుష్కలంగా ఉన్నందువల్ల అనేక మంది ఇతర దేశస్తులు భారతదేశాన్ని ఆ సంపదను దోచుకోవడం కోసం ప్రయత్నించారు. మన దేవాలయాలను పడగొట్టారు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం చాలా వరకు దోచుకొని పోయారు. ఒక రకంగా భారతదేశంలో ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ ఇటువంటి దోపిడీలు జరగటం అనేది ఒక రకంగా శోచనీయమే. ఆ తదుపరి రాజులు, రాజ్యాలు ముక్కలుగా ఏర్పడటం వల్ల భారతదేశంలో అనైక్యత పెరిగింది. రాజుల మధ్య యుద్ధాలు పెరిగాయి, పోరాటాలు పెరిగాయి, అధికార కాంక్ష పెరిగింది. దీన్ని మొత్తాన్ని సొమ్ము చేసుకునేటటువంటి మిషలో ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చి దాదాపు 3 శతాబ్దాల వరకు భారతదేశాన్ని పరిపాలించి భారతదేశాన్ని పీల్చి పిప్పి చేశారు. అదే సమయంలో పారిశ్రామిక విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. 16వ శతాబ్దం నుండి భారతదేశంలో పారిశ్రామిక విప్లవం మొదలైంది. దీనివల్ల ఏమైంది? ప్రకృతి వనరులు విపరీతంగా హరించుకుపోతూ వస్తున్నాయి, కాలుష్యం పెరుగుతూ వస్తుంది. అదే సమయంలో ఆకర్షణీయమైనటువంటి వస్తువులు తయారు చేయబడి మనుషులు సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి బాగా అలవాటు పడ్డారు. ఈ విధంగా పాశ్చాత్య నాగరికత ప్రభావం భారతదేశపు ఆధ్యాత్మిక పునాదుల్ని సమూలంగా బలహీనపరిచింది. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశ ఔన్నత్యాన్ని గురించి ఒక మాట చెప్తాను, పాశ్చాత్య నాగరికతలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గురించి చెప్తాను. పాశ్చాత్య దేశాలు మొత్తం కూడా ఇంద్రియాలను రెచ్చగొట్టి, ఉద్రేకపరిచి, ఆవేశపరిచి, కవ్వించి, అతిగా ఉపయోగించి, సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో పారిశ్రామిక ఉత్పత్తులను గణనీయంగా పెంచి ఆకర్షణీయమైనటువంటి వస్తువులను తయారు చేసి భౌతికవాద మత్తును పెంచి సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడేటటువంటి అతి ప్రమాదకరమైనటువంటి టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. ఆ టెక్నాలజీ భారతదేశంలోకి వచ్చింది. ఇవాళ భారతదేశపు ఆధ్యాత్మిక పునాదులు మొత్తం కూడా బీటలు వారిపోతుంది. మరి భారతదేశం గొప్పతనం ఏందండి? ప్రపంచ దేశాలు మొత్తం ఆటవికంగా ఉన్నప్పుడు, నాగరికత లేనప్పుడే, ఎటువంటి పరికరాలు లేకుండా, ప్రయోగశాలలు లేకుండా, ఎటువంటి సాధనా సంపత్తి లేకుండా కళ్ళు మూసుకొని విశ్వాన్ని మొత్తాన్ని దర్శించారు. ఎలా? ఇంద్రియాలను నిగ్రహించి, కరిగించి, మనసును వికసింపజేసి, బుద్ధిమట్టాన్ని అతిగా ఉపయోగించి
కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను వర్ణిస్తూ ఒక వ్యక్తిని ఆత్మస్థితికి కొనిపోయే విధంగా వాళ్ళు మనకు అందించినటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానమే ఈ ఆధ్యాత్మికత. అయితే ఇంత ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ భారతదేశం బలహీనం కావడానికి మూల కారణం ఏంటి? ఒకసారి ఆలోచించండి. గత 50 సంవత్సరాలుగా, గత అర్ధ శతాబ్దంగా భారతదేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు ఒకసారి పరిశీలించండి. సమాచార విప్లవం పెరిగింది. అనూహ్యంగా సమాచారం అందుతూ వస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా అది నిమిషాల్లోనే ప్రపంచం మొత్తానికి అందుతుంది. 4 గోడల మధ్య కూర్చొని సెల్ ఫోన్ ముందు పెట్టుకుంటే ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. అయితే బిడ్డలారా, ఆ సెల్ ఫోన్లో మనకు అందేటటువంటి వార్తలు ఏంటి? మంచి వార్తలు కావు కదా, దుర్వార్తలే కదా. ఉత్తమ సంస్కారాలను పెంచేటటువంటి సమాచారం కాదు కదా, చెడు సంస్కారాలను పెంచేటటువంటి సమాచారమే కదా. అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. కాబట్టి 6000 సంవత్సరాలుగా వ్యవసాయ విప్లవం జరిగింది. దానివల్ల అడవుల విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. పారిశ్రామిక విప్లవం వచ్చింది. ప్రకృతి వనరులు భస్మీపట్నం అయిపోతున్నాయి. కాలుష్యపు కూరలు రక్కసలాగా విస్తరిస్తూ వస్తున్నాయి. అదే సమయంలో నదులు కూడా కాలుష్యం అయిపోతున్నాయి. వాతావరణం మొత్తం పూర్తిగా దెబ్బతిన్నది. ఇది ప్రపంచానికే శరాఘాతం. ఇవాళ గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. అదేవిధంగా వైరస్ విపరీతంగా వ్యాపిస్తూ ఉంది. జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. మీకు ఒక మాటలో చెప్పాలంటే, కొన్ని జబ్బులకు కారణం తెలియదు, కొన్ని జబ్బులకి మందులు లేవు, కొన్ని జబ్బులకు పేర్లు కూడా తెలియవు. అటువంటి భయంకరమైన జబ్బులు రావడానికి మూల కారణం భౌతిక కాలుష్యం అనూహ్యంగా పెరగటం. ఇక సమాచార విప్లవం వచ్చింది. మనుషులు పూర్తిగా దానికి అంకితమైపోతున్నారు. అదొక వ్యసనంగా మారింది. సమాచారం లేకుండా మనిషి జీవితాన్ని కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. పిన్న వయసులోనే పిల్లలందరూ కూడా ఆ సమాచారానికి పూర్తిగా అలవాటు పడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి, అతి ప్రమాదకరమైనటువంటి ధోరణి. నాకు తెలిసినంత వరకు మనిషి యొక్క అంతరంగంలో చెడు సంస్కారాలు విపరీతంగా ఉన్నప్పుడు ఆ మనిషిలో మార్పు రావటం చాలా కష్టం. ప్రసంగాలు వింటూ ఉన్నా, ప్రవచనాలు వింటూ ఉన్నా, సందేశాలు వింటూ ఉన్నా ఆ సమాచారం లోపలకు ప్రవేశించదు. ఎందువల్ల? నెగిటివ్ సమాచారం బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది, లోతుగా రికార్డ్ అవుతుంది. పాజిటివ్ సమాచారం అనేది, అనుభూతిని కలిగించే సమాచారం అనేది ఉపరితలంలో ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. అందువల్ల నెగిటివ్ సమాచారం ఉన్నప్పుడు పాజిటివ్ సమాచారం మేధస్సులోకి ప్రవేశించడం చాలా కష్టం. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి వ్యక్తి సమస్యల సుడిగుండంలో ఇరుక్కుంటున్నాడు. సమస్య లేని వ్యక్తి లేడు, సమస్య లేని కుటుంబం లేదు, సమస్య లేని ప్రాంతం లేదు, సమస్య లేని రాష్ట్రం లేదు, సమస్య లేనటువంటి దేశం కూడా లేదు. సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనికి మూల కారణం ఏంటి? పెట్టుబడిదారీ వ్యవస్థ బలోపేతమైంది. సత్యం ధర్మాలు రెండు కూడా కనుమరుగవుతున్నాయి. ధనం ఆధిక్యతను సంతరించుకుంటుంది, ధర్మం అడుగంటిపోతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ప్రపంచాన్ని సమూలంగా విడుదల గావించాలంటే ఆధ్యాత్మికతను విప్లవాత్మకంగా ప్రవేశపెట్టాలి. క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక విప్లవం వచ్చింది, కానీ అది చల్లారిపోయింది. కానీ ప్రస్తుతం ప్రపంచానికి ఆధ్యాత్మికత యొక్క అవసరం బాగా పెరిగింది, డిమాండ్ బాగా పెరిగింది. ఇటువంటి తరుణంలో భారతదేశం నుంచి ఆధ్యాత్మిక వెలుగులు ప్రపంచం అంతటికి విస్తరించాలి, వ్యాపించాలి. ఆధ్యాత్మిక పవనాలు ప్రపంచం అంతటికి ఉధృతంగా అందాలి. కాబట్టి అటువంటి ఆధ్యాత్మికత అనేది సశాస్త్రీయంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి. మరొక దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే
భారతదేశంలో అజ్ఞానం ఎక్కువగా ఉంది, అవివేకం ఎక్కువగా ఉంది, అపరిపక్వత ఎక్కువగా ఉంది, అమాయకత్వం ఎక్కువగా ఉంది. ఇటీవల కాలం వరకు నిరక్షరాస్యత కూడా ఎక్కువగా ఉంది. అటువంటి తరుణంలో ఆధ్యాత్మికత అంతా కూడా బంధాలలో ఇరుక్కొని పోవటం, మూఢనమ్మకాలు పెరగటం, చేదస్తం పెరగటం, సెంటిమెంట్స్ పెరగటం వల్ల ఆధ్యాత్మికత కూడా అనుకున్న స్థాయిలో భారతదేశానికి ఉపయోగపడటం లేదు. ఇది ఒక రకంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. నేను గత 3 దశాబ్దాలుగా ఈ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ఈ మార్గాన్ని గురించి లోతుగా అధ్యయనం చేశాను. పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ను స్థాపించి 30 సంవత్సరాలైంది. నా ఆధ్యాత్మిక ప్రస్థానం మొదలైంది కూడా ఇప్పటి వరకు 3 దశాబ్దాలు కొనసాగింది. నేను హేతువాదంలో ఉండి, నాస్తికవాదంలో ఉండి, వామపక్ష భావజాలంలో ఉండి ఆధ్యాత్మికతను వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి వ్యక్తిని కూడా మా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించినటువంటి వంశ పారంపర్య దీర్ఘకాలిక వ్యాధులను తొలగించుకోవాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో ఈ మార్గంలోకి ప్రవేశించాను. మార్గం మహోన్నతమైనదే, కానీ అందించే విధానంలో ఎక్కడ లోపాలు ఉన్నాయి. హేతుబద్ధత, శాస్త్రీయత కరువు అవుతుంది. వ్యాపారాత్మక ధోరణి కొనసాగుతూ వస్తుంది. మనుషులు మూఢనమ్మకాల్లో పూర్తిగా ఇరుక్కుపోతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి ప్రపంచాన్ని సమూలంగా ఆధ్యాత్మికత వైపుకు మళ్లించడం అంటే అది కత్తి మీద సాము లాంటిది. నేను 91లో యోగాలోకి ప్రవేశించాను. 93వ సంవత్సరం గురూజీగా గురుపేట మీద కూర్చున్నాను. 98వ సంవత్సరం సంస్థను స్థాపించాను. ఇప్పటికి సంస్థను స్థాపించి 22 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే నా ఆధ్యాత్మిక అనుభవాన్ని మీ ముందు ఉంచుతాను. నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించక ముందు అతి భయంకరమైన జబ్బులతో బాధపడ్డాను. అందుకు మూల కారణం ఏంటంటే, మా అమ్మా నాన్నకు నేను 11వ సంతానం. వాళ్ళ శారీరక మానసిక వ్యవస్థ బలహీనమైనటువంటి తరుణంలో వాళ్ళు నాకు జన్మనిచ్చారు కాబట్టి నన్ను కష్టపడి చదివించారు, నాకు కొంత ఆస్తి ఇచ్చారు, నా పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. కానీ దురదృష్టం ఏంటంటే, వారి ద్వారా నాకు జెనెటికల్ డిజార్డర్స్ వల్ల అనేక భయంకరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు నన్ను వేధిస్తూ, వెంబడిస్తూ, వెంటాడుతూ ఉన్నాయి. కష్టపడి చదువుకొని ఎంఎస్సి పాస్ అయి ఉద్యోగంలో స్థిరపడ్డ తర్వాత కూడా జబ్బులు నన్ను వెంటాడుతూ వచ్చాయి. అందులో మా నాన్నగారి ద్వారా నాకు సంక్రమించినటువంటి అతి భయంకరమైనటువంటి సోరియాసిస్ అనబడేటటువంటి చర్మ వ్యాధి, మా అమ్మగారి ద్వారా నాకు బెల్స్ పాలసీ, ముఖపక్షవాతం వచ్చింది. వీటితో పాటు విరోచన బద్ధకం, ఊపిరితిత్తులలో శ్లేషం పేరుకోవటం, మైగ్రేన్ తలనొప్పి రావటం, నిద్ర సరిగా పట్టకపోవటం, అసంతృప్తి, అలజడి, ఆందోళన ఎక్కువగా ఉండటం. ఈ జబ్బుల వల్ల నేను నా వృత్తికి, కుటుంబానికి న్యాయం చేయలేకపోయాను. అటువంటి తరుణంలో బలవంతంగా ఈ మార్గంలోకి ప్రవేశించాను. మార్గంలోకి ప్రవేశించిన తర్వాత మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యం నాకు తెలిసింది. ఈ మార్గంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు కూడా నాకు తెలిసాయి. లోపాలను సవరించుకొని ఈ మార్గంలో ముందంజలో వెళ్ళేటట్లయితే జబ్బుల నుండి తప్పనిసరిగా బయటపడతాను అనేటటువంటి భావన కలిగి, దీర్ఘకాలిక జబ్బుల నుండి పూర్తిగా బయటపడతాను అనేటటువంటి విశ్వాసం కలిగి, భావన కలిగి 98వ సంవత్సరం సంస్థను స్థాపించటం, 99వ సంవత్సరం ఉద్యోగానికి రాజీనామా చేయటం, 2000 సంవత్సరంలో మెడికల్ టెక్నాలజీ కనిపెట్టడం, ఆ తర్వాత పుస్తకాలు రాయటం, ప్రవచనాలు రికార్డు చేసుకోవటం, కోర్సులు రూపొందించటం, బ్రహ్మోపదేశం నిర్వహించటం, ఇలా ఒక మహాప్రస్థానం కొనసాగింది. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే,
ఈ మహాప్రస్థానంలో ప్రపంచానికి ఎంత మేలు జరిగిందనేది నాకు తెలియదు, నేను అంచనా వేయలేదు కూడా. కానీ వ్యక్తిగతంగా నాకు మాత్రం ఉపయోగం జరిగింది, మేలు జరిగింది. ఎలా? వంశపారంపర్యంగా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు మొత్తం కూడా సమూలంగా తొలగిపోయాయి. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఆధ్యాత్మికతలోకి ప్రవేశించిన తర్వాత దాని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేసి క్రోమోజోముల యొక్క డిజార్డర్ను కూడా మార్చవచ్చు. ఇది నా స్వయం అనుభవం. కాబట్టి అంతిమంగా మీకు ఆధ్యాత్మికతను గురించి 2 మాటలు చెప్తాను. ఆధ్యాత్మికత అనేది పరిపూర్ణ శాస్త్రం. ఇట్ ఈజ్ కంప్లీట్ సైన్స్. అన్ని శాస్త్రాలు కూడా ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క శాఖలే. ఆధ్యాత్మికతను గురించి శాస్త్రీయ పొందాల అవగాహన చేసుకుంటే ఇక మనిషి దేని గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోకుండా ఇతర విషయాల మీద దృష్టి సారించేటట్లయితే ఆ వ్యక్తి జీవితం అసంతృప్తిగా, అసంపూర్ణంగా ముగుస్తుంది. మనిషి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకొని ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించాలంటే ఈ మార్గం మినహా వేరే ప్రత్యామ్నాయం లేనేలేదు. మీకు ఒక విషయం చెప్తున్నాను, 100 కోట్ల డబ్బులు సంపాదించిన, ఉన్నత పదవులు అలంకరించిన, కుటుంబాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్న, అంతర్జాతీయంగా మంచి పేరు ప్రతిష్టలు వచ్చిన, ఇంకా 5 ఏళ్లకో 10 ఏళ్లకో జీవితం ముగుస్తుంది అని తెలిసిన తర్వాత అయినా సరే ఈ మార్గంలోకి ప్రవేశించి జీవితాన్ని ముగించేటట్లయితే ఆ జీవితం సంపూర్ణ స్వేచ్ఛతో ముగుస్తుంది. ఒకవేళ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించకుండా జీవితాన్ని ముగించేటట్లయితే ఏం జరుగుతుందో మీకు సైన్స్ పరంగా చెప్తాను. మరణం ఆసన్నమైనప్పుడు మానవ జీవితంలో కోరికల సంకల్పాలు ఇంకా మిగిలిపోయి ఉంటాయి. కోరికల సంకల్పాలు మిగిలి ఉండి శరీరం బలహీనమైనప్పుడు తన కోరికల సంకల్పాలు నెరవేర్చుకోవటం కోసం ఈ శరీరం పనికిరాదు అనుకున్నప్పుడు జీవుడు దేహం నుంచి బయటికి వెళ్తాడు. జీవుడు దేహం నుంచి బయటికి వెళ్ళినప్పుడు దేహంలో జీవన చర్యలు మొత్తం స్తంభించిపోతాయి. దాన్ని మనం మరణం అంటాం. అయితే మరి బయటికి వెళ్ళినటువంటి జీవుడు ఏమవుతాడు? అది సూక్ష్మ శరీరం, అవే అంతఃకరణాలు, అదే ఒక రకంగా మేధస్సు. అంటే ఈ మేధస్సులో సూక్ష్మ శరీరంలో మిగిలినటువంటి కోరికలు సంకల్పాలు నెరవేర్చుకోవటం కోసం ఈ జీవుడు ఏం చేస్తాడంటే మరొక దేహం కోసం వెతుకుతూ ఉంటాడు. జీవుడు బయటికి వెళ్ళాడు, తన కోరికలు సంకల్పాలు నెరవేరాలి. అవి నెరవేరాలంటే తప్పనిసరిగా శరీరం కావాలి. ఎటువంటి శరీరం ద్వారానైతే తన కోరికల సంకల్పాలు నెరవేరుతాయో అటువంటి శరీరాన్ని ఎన్నుకొని ఆ శరీరంలోకి ప్రవేశిస్తాడు. అయితే ఒక విషయం, అటువంటి శరీరం దొరకకపోతే జీవుడు నరకయాతనను అనుభవిస్తాడు. కాబట్టి భూమండలం మొత్తంలో ఆత్మ విజ్ఞాన శాస్త్రం అనేది చాలా కీలకమైంది. దీని గురించి తెలుసుకునేటట్లయితే మరణాన్ని జయించవచ్చు. అసలు మనిషికి దేహానికే మరణం ఉంటుంది, కానీ జీవుడికి మరణం ఉండదు. జీవుడు కొనసాగుతూనే ఉంటాడు. ఇంకొక విషయం చెప్తున్నాను, మానవ జీవితం కర్మల మూటతో మొదలవుతుంది. కర్మల మూటతో మొదలవుతుంది. ఆ కర్మల మూటనే సంచిత కర్మలు అంటారు. జీవితం గడిచే కొద్దీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండటం ద్వారా మరికొన్ని కర్మలు చేరుతూ ఉంటాయి. అంటే సంచిత కర్మలు ఖర్చు అవుతూ ఉంటాయి, మరికొన్ని కర్మల జీవిత కాలంలో ఏర్పడుతూ ఉంటాయి, చేరుతూ ఉంటాయి. వాటినే ప్రారంధ కర్మలు అంటారు. బిడ్డలారా, ఈ సంచిత ప్రారంధ కర్మలు పెరుగుతూ ఉంటే జీవభావం పెరుగుతూ ఉంటుంది.
జీవభావం పెరుగుతూ ఉంటే మనసులో సంకల్పాల మోతాదు పెరుగుతుంది, సంకల్పాల యొక్క కట్ట పెరుగుతుంది. ఆ సంకల్పాల మోతాదు పెరిగే కొద్దీ ఏమవుతుంది? శరీరం బలహీనపడుతుంది, దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి, ఆరోగ్యం పోతుంది, ఆయుష్ కుదించుకుపోతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఆనందం ఏ కోశాన ఉండదు. అది ఎంత ప్రమాదకరమైన జీవన విధానం మీరు ఆలోచించండి. జ్ఞానికి అజ్ఞానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, జ్ఞాని సంస్కారాల మోతాదును తగ్గించుకుంటూ ఉంటాడు, అజ్ఞాని సంస్కారాల మోతాదును పెంచుకుంటూ ఉంటాడు. అటువంటి సంస్కారాల మోతాదును సమూలంగా తగ్గించుకొని కరిగించుకొని అంతిమంగా సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించాలంటే ఆధ్యాత్మిక మార్గం మినహా వేరే ప్రత్యామ్నాయం లేనేలేదు. అయితే అటువంటి ఆధ్యాత్మిక విధానంలో శరీరాన్ని శుద్ధి చేయటానికి ఆసనాలు ఉన్నాయి, ఇంద్రియాలను పటిష్టం చేయడానికి, చైతన్యవంతం చేయడానికి ప్రాణాయామం ఉంది, ఆ తదుపరి మనసును సమత్వంలో ఉంచడానికి, ప్రశాంతంగా ఉంచడానికి ధ్యానం ఉంది. ఆ ధ్యానాన్ని కూడా వదిలేస్తే మనిషి సమాధి స్థితికి వెళతాడు. అటువంటి ధ్యానం అనేది మనిషిలో ఉన్న సంస్కారాన్ని సమూలంగా కరిగించి వేస్తుంది. నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం పత్రిజీ గారు అందించేటటువంటి ధ్యాన విధానం శ్వాస మీద ధ్యాస అనేటటువంటిది చాలా శాస్త్రయుక్తమైంది. అది చాలా సింపుల్ టెక్నిక్. మహామేధావులు, సామాన్యమైనటువంటి పామర్లు కూడా అనుసరించే విధంగా దాన్ని రూపొందించారు. ఆ ధ్యాన విధానాన్ని అందరికీ అందించాలనేటటువంటి తపనతోటి పత్రిజీ గారు ఇటువంటి జ్ఞాన యజ్ఞాలు, ధ్యాన యజ్ఞాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే అందించేటటువంటి విధానం క్లిష్టంగా ఉంటే, నియమావళి కఠోరంగా కాఠిన్యంగా ఉంటే అందుకునే వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. అందించేటటువంటి విధానం సింపుల్గా, సులభంగా, సరళంగా అందరూ ఆచరించే విధంగా ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎక్కువ మంది ఆచరించగలుగుతారు, తద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందగలుగుతారు. ఇక్కడ పతంజలి మహర్షుల వారు మనసును ప్రక్షాళన చేసుకునేటటువంటి విధానంలో 3 అంశాలు ఇచ్చారు. 1 ధారణ, 2 ధ్యానం, 3 సమాధి. అయితే ఆయన ఏం చేశాడంటే, ధారణకు వెళ్ళబోయే ముందు శరీరాన్ని, మనసును సమూలంగా శుద్ధి చేసుకోమన్నాడు. ధారణ అంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. ధారణానికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ధ్యానం కొనసాగించాలి. పతంజలి వారు ఏం చేశారు, ఒక వస్తువును కానీ, రూపాన్ని కానీ, గురువు యొక్క పటాన్ని కానీ ఎదురుగా ప్రతిష్ఠించుకొని లేదా జ్యోతిని ఉంచుకొని దాని మీద పదే పదే మననం చేసుకుంటూ ఉండమన్నారు. ఆ విధానం కొంతవరకు శాస్త్రయుక్తమైనది అయినప్పటికీ అది బాహ్యముఖ బంధాలను పెంచుతుంది. కానీ పత్రిజీ మహర్షి గారు అందించేటటువంటి శ్వాస మీద ధ్యాస అనేది అంతర్ముఖ ప్రయాణంగా ఉపయోగపడుతుంది. జీవుడు కొనసాగాలంటే తప్పనిసరిగా శ్వాస కావాలి. శ్వాస ఆగిపోయిందంటే అక్కడ జీవుడికి ఉనికి ఉండదు. కాబట్టి జీవితం కొనసాగాలంటే శ్వాస కావాలి. శ్వాస నియంత్రించేటట్లయితే మనసు ప్రశాంతమవుతుంది. కొంతమందిని మీరు గమనించండి, వాళ్ళు శ్వాసించేటప్పుడు శ్వాస గజిబిజిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది, శక్తి హరించుకొని పోయే విధంగా ఉంటుంది. అంటే నిమిషానికి ఎక్కువ శ్వాసలు తీసుకొని వదులుతూ ఉంటారు. ఆస్తమా పేషెంట్ని తీసుకోండి, ఇసినోఫిలియా వచ్చినటువంటి వాళ్ళని తీసుకోండి, వాళ్ళు స్పీడ్గా శ్వాసిస్తూ ఉంటారు. దానివల్ల శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది. కొంతమందిని మీరు గమనించండి, శ్వాస లోతుగా ఉంటుంది, సుదీర్ఘంగా ఉంటుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క కాలం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు నిమిషానికి 10 శ్వాసలు మాత్రమే తీసుకోగలుగుతారు.
శ్వాసల సంఖ్య పెరుగుతూ ఉందనుకోండి, ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. శ్వాసల సంఖ్య తగ్గుతూ ఉందనుకోండి, ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఇది సైన్స్ పరంగా నిరూపించబడింది. కాబట్టి పత్రిజీ వారు అందించేటటువంటి ఈ విధానం అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే అంతిమంగా నేను ఒక విషయం చెప్తాను. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి 4 బిడ్డలకు జన్మనిచ్చినటువంటి పవిత్రమైన తల్లి మన భారతమాత. ఆ 4 ఎవరో చూద్దాం. ఒకటి సద్గురువులు. సద్గురువులంటే సత్యవంతంగా జీవిస్తూ అనుభవసారాన్ని నిస్వార్థంగా ప్రపంచానికి అందించేటటువంటి వాళ్ళే సద్గురువులంటే. వాళ్ళకి బోధన పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. వాళ్ళ మనసు మౌనాన్ని కోరుకుంటుంది, ఒంటరితనాన్ని కోరుకుంటుంది, ఏకాంతాన్ని కోరుకుంటుంది. వాళ్ళు బోధన అనే అంశానికి దూరం అయిపోతారు, సంపూర్ణ మౌనానికి వెళతారు. వాళ్ళకి శారీరక స్పృహ తక్కువగా ఉంటుంది. ఎండకి ఎండుతూ ఉంటారు, వర్షానికి తడుస్తూ ఉంటారు, చల్లి వణుకుతూ ఉంటారు. కానీ శరీరం ఉంది అనే భావన కూడా ఉండదు. అటువంటి వాళ్ళనే అవధూతలు అంటారు. అవధూతలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతం మొత్తం శక్తి స్థావరం అవుతుంది. అవధూతల ఉనికి ప్రపంచానికి వరం అవుతుంది. నాకు తెలిసినంత వరకు జ్ఞాన ప్రచారాల కన్నా అవధూతల సంఖ్య పెరిగితే ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. వాళ్ళు నివసించేటటువంటి ప్రదేశం పవిత్రమవుతుంది. వాళ్ళు మాట్లాడకపోయినా సరే వాళ్ళతో కొద్దిపాటి సహచర్యమే అంతరంగంలో విప్లవాత్మక మార్పును కలుగజేస్తుంది. వాళ్ళను చూస్తూ ఉంటే, వాళ్ళను గమనిస్తూ ఉంటే, వాళ్ళతో కలిసి జీవిస్తూ ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మొదటి అంతస్తు ఏమిటంటే సద్గురువుగా జీవించటం. రెండవ దశ ఏమిటంటే అవధూతలుగా జీవించటం. అయితే అవధూతలు ఎవరికి ఏమి చెప్పరు, మౌనంగా ఉంటారు. వాళ్ళని గురించి కూడా ఎవరు అంచనా వేయలేరు. వాళ్ళ అంతరంగంలో ఏముందో కూడా ఎవరు తెలుసుకోలేరు. వాళ్ళ ఆత్మస్థితిలో జీవిస్తూ ఉంటారు. అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. వాళ్ళు మరణించిన తర్వాత కూడా లక్షలాది మందిని ప్రభావితం చేయగలుగుతారు. అటువంటి అవధూతల కంటే మరొక ఉన్నతమైనటువంటి దశ ఉంటుంది. అదే ఋషితత్వం. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందినవాడు, 3 కాలాలను అంచనా వేయగలిగిన వాడు, అన్నీ తెలిసినవాడు, కనిపించే స్థూల జగత్తులో కూడా పరమాత్మను దర్శించగలిగినటువంటి వారు, వాళ్ళే ఋషులు. అటువంటి ఋషులు స్వయం కృషి వల్ల పైకొస్తారు. అవధూతల కంటే ఉన్నత స్థాయిలో ఉంటారు. వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టిని చేయగలుగుతారు, సిద్ధులను ప్రదర్శించగలుగుతారు, చమత్కారాలను చూపించగలుగుతారు. వాళ్ళు ప్రపంచానికి దూరంగా ఉంటారు, కానీ ప్రపంచం మొత్తాన్ని అంతర్నేత్రాల ద్వారా దర్శిస్తూ ఉంటారు. వారు అవసరమైతే ప్రపంచానికి ఒక చక్కటి మార్గదర్శకం చూపించగలుగుతారు. అవధూతలకు మాటలు ఉండవు, కానీ ఋషులు మాత్రం అవసరమైతే మాట్లాడతారు. కానీ ప్రవచనాలు, ప్రసంగాలు మాత్రం ఉండవు. బోధనలకు ఎటువంటి ప్రాధాన్యతనివ్వరు. అయితే ఈ 3 కంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అవతార పురుషులు. తమ ఇచ్చ ప్రకారం జన్మను కొనసాగించగలుగుతారు. తమ ఇచ్చ ప్రకారమే జీవితాన్ని ముగిస్తారు. వాళ్ళు దేహదారులుగా భూమండలంలో ఉద్భవిస్తారు. వారు సద్గురువుల్ని, అవధూతల్ని, ఋషులను కూడా అధిగమించి వారికి మార్గదర్శకం చూపించగలుగుతారు. కాబట్టి బిడ్డలారా, ఒక విషయం చెప్పండి. ఇతర దేశాల్లో శాస్త్రజ్ఞులు ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, మత ప్రవక్తలు ఉన్నారు, సమాజానికి మేలు చేసేటటువంటి విధానం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ భారతదేశంలో మాత్రం సద్గురువులు ఉన్నారు, అవధూతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, అవతార పురుషులు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాల వరకు ప్రపంచం సంక్షోభంలో ఉంటుంది, ప్రమాదభరితంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా జరుగుతాయి. లక్షల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది. లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. సంక్షోభాలు తారాస్థాయిలో ఉంటాయి, ప్రమాదాలు పరాకాష్ఠ స్థితిలో ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలకు మానవ జాతి అంతా చిన్నభిన్నమవుతుంది. ఒక రకంగా జనాభా గణనీయంగా పడిపోతుంది. ఒక దశాబ్దం తర్వాత అన్ని మార్గాలు మూసుకొని పోయి ఉంటాయి కాబట్టి ప్రజలంతా కూడా, ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ప్రపంచానికి ఒక మంచి మార్గం కోసం అన్వేషణ చేస్తారు. ఆ అన్వేషణ చేసేటప్పటికి భారతదేశం ఆధ్యాత్మికంగా సంసిద్ధమై ఉంటుంది. భవిష్యత్తులో ప్రపంచ దేశాల మొత్తం కూడా భారతదేశం వైపు చూసేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ప్రస్తుతం ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశాన్ని చూసి భయపడుతున్నాయి. ఎందువల్ల? వాళ్ళ దేశాల్లో లేనటువంటి ఆధ్యాత్మిక సంపద భారతదేశంలో ఉంది. భౌతిక సంపద పంచితే తరిగిపోతుంది, కానీ ఆధ్యాత్మిక సంపద పంచుతూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఆధ్యాత్మిక సంపదకు పుట్టినలేనటువంటి మన భారతదేశం వైపుకు ప్రపంచం మొత్తం చూసే రోజులు రాబోతుంది. అందుకే ఇటీవల ఒక సంఘటన జరిగింది. మేధావులతో కూడినటువంటి ఐక్యరాజ్య సమితిలో దాదాపు 200కు పైగా సభ్య దేశాల మొత్తంలో కూడా యోగాను గుర్తించి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. అంటే అన్ని దేశాలు ఏకగ్రీవంగా భారతదేశం యొక్క ప్రతిపాదనను అంగీకరించాయి. అంటే భారతదేశం గొప్పతనం ఏమిటో, ఔన్నత్యం ఏమిటో మీరు కొంచెం ఆలోచించండి. కాబట్టి ఇటువంటి స్థితిలో భారతదేశపు కర్తవ్యం ఏమిటి, అది క్లుప్తంగా ముగించి నేను విరమిస్తాను. నదులు వేరు కానీ సముద్రం ఒక్కటే, మార్గాలు వేరు లక్ష్యం ఒక్కటే. అలాగే ఆధ్యాత్మికతలో కూడా అనేక విధానాలు ఉన్నాయి. విధానాలు వేరైనప్పటికీ అందరి యొక్క లక్ష్యం, ఆశయం, సంకల్పం ఒకటే కదా. కాబట్టి విధానాలు వేరుగా ఉన్నంత మాత్రాన విభేదించకూడదు. అందరూ ఒకే వేదిక మీదకి రావాలి. అందరూ కలిసి సంయుక్తంగా ఆధ్యాత్మికతను గురించి ప్రపంచానికి అందించే విధంగా సిపాయిల వంటి వ్యవస్థను తయారు చేయాలి. అలా తయారు చేసేటటువంటి ఆ మహాయజ్ఞంలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. నాకు తెలిసినంత వరకు విధానాలు వేరుగా ఉన్నప్పటికీ మూలం మాత్రం ఒక్కటే కదా. అందువల్ల మూలాన్ని దృష్టిలో పెట్టుకుంటే విధానాలను గురించి ఎవరు ఆలోచించరు. సాధకులు ఎటువంటి అయోమయానికి, గందరగోళానికి గురి కాకుండా ఉండాలంటే గురువులంతా ఒకే వేదిక మీదకి రావాలి. ఐకమత్యాన్ని చాటాలి, ప్రదర్శించాలి. మతాలను కలుపుకుంటూ ఉండాలి. అందించేటటువంటి విధానం కూడా శాస్త్రయుక్తంగా ఉండాలి, లౌక్యంగా ఉండాలి. సాధకుల యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి. ఇటువంటి విధానాలతో ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో మనం ముందుకెళ్ళగలిగితే ప్రపంచానికి తప్పనిసరిగా మేలు కలుగుద్ది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి పత్రిజీ గారికి నా అభ్యర్థన, విన్నపం ఏమిటంటే, అందరినీ కలుపుకొని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి సంఘటితంగా, ఐకమత్యంగా ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించడంలో ముఖ్య పాత్ర పోషించాలని చెప్పి వారిని నేను అభ్యర్థిస్తున్నాను. వారికి నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే
ధ్యాన భారత్ రావాలన్నా, ఆధ్యాత్మిక ఆదర్శ ప్రపంచం రావాలన్నా తప్పనిసరిగా భారతదేశం నుంచే ఆ కార్యక్రమం మొదలు పెట్టాలి. అందుకు పత్రిజీ వారు చొరవ తీసుకొని అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచం మొత్తంలో అగ్రగామిగా నిలపటంలో తన వంతు కృషి చేస్తారని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రిజీ గారికి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కు, ఆధ్యాత్మిక పిపాసకులకు, అతిథులకు, అభ్యగతులకు, ధ్యానులకు, ప్రత్యేకించి మహిళా మణులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.